డోర్వేకి స్వాగతం. ఇప్పటిదాకా 30+ వీడియోస్ అయ్యాయి. ఒకసారి ఇప్పటిదాకా జరిగిన ప్రయాణాన్ని సమ్మరైజ్ చేసుకొని ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం. సో ఫస్ట్, నోయింగ్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ అనే విషయం అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేశాం. మనకి తెలిసిందల్లా అర్థమైన విషయం కాదు. అర్థమైంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, మన యాటిట్యూడ్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ జనరేట్ అవుతాయి. ఫస్ట్, జెన్యున్ డౌట్లు వచ్చి వస్తాయి క్వశ్చన్స్, అంతేగాని ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ సంథింగ్ కాదు, ఇన్ ఆర్డర్ టు టెస్ట్ సంథింగ్ కాదు. నెక్స్ట్, ఆ క్వశ్చన్ హంచ్ క్రియేట్ చేస్తుంది, అంటే బిలీఫ్ దట్ లీడ్స్ టు ఎక్స్పెరిమెంటేషన్ అనమాట. ఈ ఎక్స్పెరిమెంటేషన్ మనని స్టేట్ ని మూవ్ చేస్తుంది ట్రూత్ వైపుకి. తర్వాత మెటాఫిజియాలజీ ఆఫ్ మైండ్ గురించి తెలుసుకున్నాం. మైండ్ అనేది సింగిల్ ఎంటిటీ కాదు, దీంట్లో కూడా సిస్టమ్స్ ఉన్నాయి. సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 3, సిస్టమ్ 4 అని కన్వీనియంట్ కి పొలిటికల్ నేమ్స్ పెట్టాం. దీంట్లో సిస్టమ్ 1 ఈజ్ అసోసియేటెడ్ విత్ బాడీ అని తెలుసుకున్నాం. ఈ సిస్టమ్ 1 బాడీలో ఉన్న మైండ్ బ్రెయిన్ పార్ట్ కి ఇంటిగ్రేట్ అయ్యే కొన్ని సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్ ని ఇంటిగ్రిటీ సెంటర్, ఎమోటివిటీ సెంటర్, సెన్సోవిటాలిటీ సెంటర్ అండ్ మొబిలిటీ సెంటర్ అని తెలుసుకున్నాం. వాటి ఫంక్షన్స్ కూడా తెలుసుకున్నాం. వీటి యొక్క ఫంక్షనింగ్ ద్వారాయే థింకింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనే విషయం తెలుసుకున్నాం. తర్వాత కార్డియల్ ప్రాబ్లమ్ దాన్ని డిస్కస్ చేసాం. ఏమిటో కార్డియల్ ప్రాబ్లము? మనం ఈజీగా మోటివేట్ అవుతాం బానే, చాలా విషయాలు చేయటానికి, చాలా పనులు చేయటానికి, కానీ కొన్నాళ్ళు చేస్తాం, మానేస్తుంటాం. సో ఈ ఫాల్ బ్యాక్ అవుతామే, అలా కాకుండా ఎంతూసియాజం అంటూ ఎందుకు సస్టైన్ కాదు, సస్టైన్ ఎలా చేసుకోవాలి, దానికి ఎంతూసియాజం సస్టైన్ కాపాడకుండా ఉండడానికి కన్నా కారణాలు ఏమిటి? సో దీంట్లో ట్రిఫిల్స్ చాలా ఇంపార్టెంట్. ట్రిఫిల్స్ అంటే పొద్దున్న లేచినప్పుడు మళ్ళీ పడుకునేదాకా ప్రతి మనిషి చేయవలసిన పనులు, చిన్న చిన్న పనులు. ఇవి యాంత్రికంగా మొనోటనస్ గా చేస్తూ ఉంటాం. అది ఇన్వాల్వ్ అవ్వకుండా చేస్తుంటాం. సో ఇలా మన సిస్టమ్ 1 ఆఫ్ మైండ్ కి ఇన్వాల్వ్ కాకుండా మొనోటనస్ గా మెకానికల్ గా పనిచేయటం అనేది ఒక హ్యాబిచ్యువేట్ చేసేస్తాం మనం. నెక్స్ట్, ఈ టెక్నో సివిలైజేషన్ ద్వారా వచ్చిన యాటిట్యూడ్, దాన్ని స్టడీ చేసాం. అదేమిటంటే స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ వెనకాల పరిగెత్తటం. ఈ రెండిటి వల్ల ఎంతూజియాజం, స్ట్రెంగ్త్ ట్రై అయిపోతాయి. అయితే ఈ సెల్ఫ్ ని తెలుసుకునే పాత్ అనేది, ఇది హిడెన్ పాత్. పాత్ లేకుండా ఉండనే ఉండదు సిచ్యువేషన్, బట్ కంటిన్యూస్ గా లైఫ్ సిచ్యువేషన్స్ మారుతుంటాయి, మనిషి పర్సనాలిటీ కంటిన్యూస్ గా మారుతుంటుంది. వీటి మధ్య డయాగ్నల్ గా పాత్ ఉంటుంది, మధ్య మార్గము అంటారు దీన్ని. నెక్స్ట్, ఈ పాత్ ప్రయాణం చేయటంలో మనం వాసనాస్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ వాసనాస్, ఓల్డ్ వాసనాస్ పోయి న్యూ వాసనాస్ రావటం అనేది ఇదే సింపుల్ హనీమూన్ కాదు. ఇది ఒక సైకిక్ టెంపెస్ట్ లా ఉంటుంది, పెద్ద తుఫాన్ లా ఉంటుంది. దాన్ని విత్ స్టాండ్ అవడం చాలా ఇంపార్టెంట్. పాత్ టు నో సెల్ఫ్ హ్యాస్ టు బి డిస్కవర్డ్ యువర్ సెల్ఫ్ దెన్ ఇంప్లిమెంటెడ్. సో అందుకని ఇదేమి లే డౌన్ రూల్స్ పెట్టుకొని లేదా ఒక పాత్ని కాపీ చేసి లేదా రెజిమెంటేషన్ ద్వారా, మిలిటరీ డిసిప్లిన్ ద్వారా చేసేది కాదు. మన పాత అనేది మనం ఓన్ మిస్టేక్స్ నుండి, కండిషన్స్ ప్రిన్సిపల్ ద్వారా వచ్చే మిస్టేక్స్ ద్వారా కాకుండా మన ఓన్ మిస్టేక్స్ నుండి నేర్చుకుంటాం, పాతని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఇది మనం ఇప్పుడు దాకా నేర్చుకుంది. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతాంటో కదా, మనకి మన ఆబ్జెక్టులన్నింటినీ పర్సీవ్ చేస్తుంటాం కదా చుట్టుపక్కల. వింటూ, సో వినే ఆబ్జెక్టులు ఉన్నాయి, చూసే ఆబ్జెక్టులు ఉన్నాయి, టేస్ట్ చూసే ఆబ్జెక్టులు ఉన్నాయి. ఇక్కడ సెన్సెస్ ద్వారా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మనం పర్సీవ్ చేస్తుంటాం. ఇదే కాకుండా మన మైండ్ని కూడా మనం పర్సీవ్ చేస్తుంటాం. మన ఒపీనియన్ తెలుసు, మన థాట్ తెలుసు, మన జంప్షన్ తెలుసు. ఏదైనా మన ఆబ్జెక్ట్ మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. ఒక ఆబ్జెక్ట్ ఫిజికల్ గా చూస్తే ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఆ ఆబ్జెక్ట్ మీద లైట్ పడి, ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన సెన్స్ ఆర్గానిజం లోకి వెళ్ళాలి. లైట్ వస్తువు మీద పడి, వస్తువు మీద పడిన లైట్ పరావర్తనం చెంది మన కంటిలోకి వెళ్తే, రెటినా మీద వస్తే పర్సెప్షన్ వస్తుంది, చూడగలుగుతాం. అలాగా ఈ మొత్తం ఏ ఆబ్జెక్ట్ అయినా నువ్వు పర్సీవ్ చేయడం, చూడగలగడం అనేది, ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది ఎలా జరుగుతుంది అంటే కాన్షియస్నెస్ ద్వారా అవుతుంది.
ఈ కాన్షియస్నెస్ ని హార్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని పిలుస్తుంటారు సైకాలజిస్టులు. ఎందుకంటే దీని మీద రెండు భావనలు ఉన్నాయి. ఒకటి, కాన్షియస్నెస్ అనేది ప్రపంచం అంతా విశ్వవ్యాప్తంగా ఉంటుంది, దాని రిఫ్లెక్షన్ లో మనం ఆబ్జెక్ట్ ని చూస్తాం అనేది ఒక భావన. ఇంకోటి ఏంటంటే సంహౌ ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ లోనే బయోలాజికల్ గా ఈ శరీరం ఇవి మెదడు ఇవన్నీ ఏర్పడంలో కాన్షియస్ అది జనరేట్ చేస్తుంది అనేది ఇంకో భావన. సో ఇప్పుడు ఆ డిస్కషన్ లోకి వెళ్ళట్లేదు, బట్ కాన్షియస్నెస్ అనేది అర్థం చేసుకోవడానికి చెప్తున్నమాట. అంటే మనం ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అయ్యామంటే కాన్షియస్నెస్ ఆబ్జెక్ట్ మీద రిఫ్లెక్ట్ అయితేనే నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావు. సో దట్ ఈస్ ద కాన్షియస్నెస్. అది అవేర్నెస్ కాదు, అవేర్నెస్ వేరు, కాన్షియస్నెస్ వేరు. అవేర్నెస్ అనేది అంటే కాన్షియస్ లో ఉండే కొంత పార్ట్, నువ్వు దేన్నైతే పర్సీవ్ చేస్తున్నావో కొంత పార్ట్ ని చెప్పాం కదా. మనం మొత్తం ఏదైతే ఎదుర్కొంటాం విజన్ లో, విజన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం చూస్తున్నదంతా చూడం, దాంట్లో కొంత భాగాన్ని చూస్తావు. మళ్ళీ ఆ కొంత భాగంలో నువ్వు ఒక బ్యాక్గ్రౌండ్ అనుకొని బ్యాక్గ్రౌండ్ కాని దాన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తుంటావు, జనరల్ గా చేంజింగ్ అవుతున్న స్టేట్ ఏదో. సో ఇక్కడ అర్థం చేసుకోవడానికి మళ్ళీ నువ్వు ఫ్రేమ్ వర్క్ వాడతావు. సో ఇదంతా అవేర్నెస్. బట్ ఇదంతా అవేర్నెస్ అంతా దేని ప్రెజెన్స్ లో జరుగుతుంది? కాన్షియస్నెస్ ప్రెజెన్స్ లో జరుగుతుంది. సో ఈ కాన్షియస్నెస్ మూడు రకాలు ఉన్నాయి. సింపుల్ కాన్షియస్నెస్, దీని యానిమల్ కాన్షియస్నెస్ అని కూడా అనొచ్చు. దీని ద్వారా మన చుట్టుపక్కల ఉండే విషయాలను మాత్రమే గ్రహించగలుగుతుంటాం. నెక్స్ట్ సెల్ఫ్ కాన్షియస్నెస్, నిన్ను నువ్వు చూడకోగలుగుతావు, నీ మనసులో ఏం జరుగుతుందో నువ్వు చూడగలుగుతావు, సెల్ఫ్ కాన్షియస్నెస్. మూడోది కాస్మిక్ కాన్షియస్నెస్. ఇది విశ్వవ్యాప్తంగా, విశ్వం అంతా అన్ని మొత్తం అంతా భూర్భువస్సువ మహాజన తప సత్యం మొత్తం అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది ఇది కాస్మిక్ కాన్షియస్నెస్. సో ముందు సింపుల్ కాన్షియస్నెస్ గురించి తెలుసుకుందాం. కాన్షియస్నెస్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ అస్. సో మన చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో యానిమల్ కాన్షియస్నెస్ అంటుంటాం, ఈ యానిమల్స్ అన్నిటి కూడా ఉండే కాన్షియస్నెస్ ఇది. సో ఒక యానిమల్ కి చుట్టూరా ఉండేది అన్ని విషయాలు దానికి గుర్తుపట్టగలుగుతుంది, అది ఏమున్నాయి ఏమిటి అనేది. సో ఆ కాన్షియస్ మనకు కూడా ఉంది. ఆ కాన్షియస్ మన చుట్టుపక్కల ఉండేవన్నీ కాన్షియస్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ అస్. అది దీని సింపుల్ కాన్షియస్నెస్ అని చెప్పొచ్చు. సింపుల్ కాన్షియస్నెస్ ఆర్ యానిమల్ కాన్షియస్నెస్. కాన్షియస్ ఆఫ్ లిమ్స్, మన బాడీ, ఎలిమెంటరీ సెన్సెస్, పర్సెప్షన్, ఇదంతా దీని డొమైన్ లోకి వస్తాయి. ఇప్పుడు సెల్ఫ్ కాన్షియస్నెస్ చూద్దాం. కాన్షియస్ ఆఫ్ హిమ్సెల్ఫ్ యాజ్ సెపరేట్ ఎంటిటీ. మనం ఈ ప్రపంచంలో యూనివర్స్ లో మనం ఒక భాగం అయినప్పటికీ మనం యూనివర్స్ కి సెపరేటెడ్ గా మనం వేరే ఎంటిటీ కింద ఫీల్ అవుతుంటాం. నేను వేరు, ఒక యూనిక్ వేరు, నేను సెపరేట్ అనే ఫీలింగ్ ఉంటుంటుంది. ఇది ప్రపంచం, ఇది నేను అనే ఒక సెపరేషన్ కనబడుతూ ఉంటుంది. ఇది సెల్ఫ్ కాన్షియస్నెస్. ఏబుల్ టు ఫీల్ హిస్ ఓన్ మెంటల్ స్టేట్స్ యాజ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏమిటి అంటే వస్తువులు కాదు, వాసన కాదు, లేదా సౌండ్ కాదు. ఇది ఏమిటంటే మన మెంటల్ స్టేట్. సో నీ ఎజంప్షన్ ఏంటి, నీ డిజైర్ ఏంటి, సో లైక్ దట్. Conscious of himself as separate entity and able to feel his own mental states as objects of consciousness. ఇది మాట ఇంపార్టెంట్. మనం మన ఆలోచనలో తెలుస్తుంది కదా, ఐడియా ఇది వచ్చిందని, లేదా నా అభిప్రాయం ఇదని, లేదా నా నమ్మకం ఇదని, నా ఎక్స్పెక్టేషన్ ఇదని, ఇవి తెలుస్తుంటాయి కదా. సో ఈ మన మైండ్ లో జరిగేవన్నీ స్టేట్, మనసు యొక్క స్థితులు ఉంటాయి, ఆ స్థితులను కూడా ఆబ్జెక్ట్స్ లాగా మనకు తెలుస్తుంటాయి. దీన్ని సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటారు. నెక్స్ట్ ఇది కాస్మిక్ కాన్షియస్నెస్. కాస్మిక్ కాన్షియస్నెస్ గురించి మనకు ఎక్కువగా అవగాహన ఉన్నది కాదు. ఇది హై ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పొచ్చు దీన్ని. నాట్ వెట్ ప్రాక్టీస్, మనం ఎవరు ప్రాక్టీస్ చేసిన వాళ్ళం కాదు. అండ్ హై కాస్మిక్ కాన్షియస్నెస్ గురించి పూర్తిగా అర్థమైన వాళ్ళం కాదు, అండర్స్టాండ్ అయిన విషయం కూడా కాదు. అండ్ పొజెస్ అయింది కాదు, మనకు కలుగున్నది కాదు ప్రజెంట్ కి. బై యావరేజ్ మెన్ కి ప్రాక్టీస్ చేయిస్తుంటాడు, లేదా పొజిషన్ లో కూడా ఉంటాడు. సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంటాడు, సెల్ఫ్ కాన్షియస్నెస్ కూడా పూర్తిగా ఎప్పుడు ఉండదు. సింపుల్ కాన్షియస్నెస్ మటుకు ఆల్మోస్ట్ ఆల్ 24 hours రన్ అవుతుంటుంది. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ కాన్షియస్నెస్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లైఫ్ అండ్ ఆర్డర్ ఆఫ్ ద యూనివర్స్.
సో, ఈ ప్రపంచం యూనివర్స్ మొత్తం మీద ఈ విశ్వంలో నువ్వొక భాగం కింద పార్టిసిపేట్ చేస్తున్న కాన్షియస్‌నెస్ ఉంటుందిక్కడ. నువ్వొక భాగం. యాక్చువల్‌గా విశ్వంలో నువ్వొక భాగానివి. నువ్వే విశ్వానివి కాదు కదా! కానీ విశ్వంలో నేనొక భాగాన్ని. నా విధిని నేను నిర్వర్తిస్తున్నాను. నా పార్ట్ నేను చేస్తున్నాను అన్నట్టుగా ఆ క్యారెక్టరిస్టిక్ ఉంటుందిక్కడ. It is cognizes not through the laborious process of reasoning and deduction. ఇక్కడ రీజనింగ్ డిడక్షన్ వీటి ద్వారా కాగ్నైజ్ అయ్యేది కాదు. వీటి ద్వారా కాగ్నైజ్ అయ్యేది కాదు. బట్ బై అవేర్నెస్. అది అవేర్నెస్ ద్వారా మాత్రమే కాస్మిక్ కాన్షియస్నెస్ అని తెలుస్తుంది. సో ప్రస్తుతం కాస్మిక్ కాన్షియస్నెస్ కి ప్రాక్టీసెస్ ఏంటి, యోగిక్లో టెక్నిక్స్ ఏంటి, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ముందు సెల్ఫ్ కాన్షియస్నెస్ లో 24నెస్ అవేర్నెస్ కనుక ముందు ప్రాక్టీస్ చేస్తే తర్వాత అది కాస్మిక్ కాన్షియస్నెస్ కింద ఎలాగా టువర్డ్స్ ఆ డైరెక్షన్ లో ప్రయాణం చేయాలనేది తెలుసుకోవచ్చు. మిగతా భాగం తెలుసుకుందాం.